హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరూ బాగున్నారా? నేను గూడా బాగున్నానండి. ఓకే. సోది లేకుండా డైరెక్ట్‌గా డీటెయిల్స్‌లోకెళ్ళిపోదాము. నేను మొన్న వీడియో చేశాను గదా! కన్యాకుమారి వీడియో. కన్యాకుమారి నుంచి మనము త్రివేంద్రంకి వెళ్ళాలి మేము. ఫిఫ్త్ డే ట్రిప్. ఓకే. సో, త్రివేంద్రంకి వెళ్ళే దారిలో నేను ఒక టెంపుల్ చూశాను అని చెప్పాను కదా! సో, ఆ టెంపుల్ గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో, ఆ టెంపుల్ ఏంటి? ఆ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటి? హిస్టరీ ఏంటి? అన్న డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. లెట్స్ గో ఇంటు ద డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు కన్యాకుమారి నుంచి ఒక 11 కిలోమీటర్స్ దూరంలో సుచీంద్రం అనే పట్టణం ఉందండి. ఓకే. ఆ సుచీంద్రం అనే పట్టణంలో ఆ టెంపుల్ నేమ్ ఏంటి అంటే స్థానుమలయం. స్థానుమలయం అనే టెంపుల్ ఉంది సుచీంద్రంలో. జనరల్‌గా స్థానుమలయం అనే పేరు కన్నా సుచీంద్రం టెంపుల్ అనే జనరల్‌గా ఫేమస్ అనమాట. సుచీంద్రం అనే ఊరి పేరుతోనే సుచీంద్రం టెంపుల్ అంటేనే జనరల్‌గా ఎవరికైనా తెలుస్తుంది. ఓకే. సో, సుచీంద్రంలో ఉండే టెంపుల్ నేము స్థానుమలయం. స్థానుమలయం అనే పేరు చాలా కొత్తగా ఉంది కదా! మనం ఎప్పుడూ వినలేదు కదా అసలు. సో, ఏంటి స్థానుమలయం అంటే స్థానుమలయంకి ఒక మీనింగ్ ఉందండి. స్థాను అంటే శివ, మాల్ అంటే విష్ణు, అయం అంటే బ్రహ్మ. స్థానుమలయం అంటే శివ, విష్ణు, బ్రహ్మ అంటే త్రిమూర్తుల ఆలయం అనమాట. ఓకే. సో, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆ టెంపుల్‌లో ఏ దేవుడుంటారో. సో, ఆ టెంపుల్‌లో త్రిమూర్తులు వెలిసారనమాట. అది కూడా త్రిమూర్తులు స్వయంభుగా వెలిసిన ప్రదేశం అనమాట అది. సో, స్వయంభుగా ఎందుకు వెలిసారు అన్న దానికి కూడా ఒక స్టోరీ ఉంది. సో, మనం ఎవరమైనా సరే టెంపుల్‌ని మనం విజిట్ చేస్తున్నామన్నప్పుడు స్థల పురాణం తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. స్థల పురాణం తెలుసుకొని మనం గనక విజిట్ చేస్తే మనకు కోటి పుణ్య ఫలం అని అంటారు. ఏదో జనరల్‌గా వెళ్ళామా, దేవుడిని చూసామా, వచ్చామా అనకుండా స్థల పురాణం తెలుసుకొని వెళ్తే చాలా విశిష్టత ఉంటుంది మన దర్శనానికి. ఓకే. సో, అందుకనే నేను ప్రతి వీడియోలో హిస్టరీ అనేది కంపల్సరీ చెప్తానండి. మీకు బోర్ కొట్టినా సరే, ఎవరు చెప్పరు ఇలా. నేను తెలుసుకొని మీకు అన్నీ క్లియర్‌గా డీటెయిల్స్ ఇస్తున్నాను. సో, ఎవరైనా పోయినప్పుడు ఆ హిస్టరీ తెలుసుకొని వెళ్తే మీరింకా కొంచెం భక్తితో పూజిస్తారు. ఆ ప్రదేశానికి అంత విశిష్టత ఉందా అన్న భావంతో మీరక్కడికి వెళ్లి పూజిస్తారనమాట. ఓకే. అందుకే నేను ప్రతి వీడియోలో నేను స్థల పురాణం అనేది చెప్తుంటాను జనరల్లీ. ఓకే. సో, స్థానుమలయం ఆలయంలో త్రిమూర్తులు వెలిసారు కదా! ఎందుకు వెలిసారు అన్న దానికి స్టోరీ ఉందనమాట. ఏంటి ఆ స్టోరీ అంటే, మనందరికీ తెలుసు అత్రి మహర్షి అండ్ అనసూయాదేవి. రైట్? అత్రి మహర్షి అండ్ అనసూయాదేవి భార్యాభర్తలు. సో, అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం త్రిమూర్తులు వస్తారనమాట ఆశ్రమానికి. సో, త్రిమూర్తులు ఎలా వస్తారు? బ్రాహ్మణ రూపంలో భిక్షాటనకని వస్తారు. సో, అలా బ్రాహ్మణ రూపంలో వచ్చినప్పుడు అనసూయాదేవి ఇంటికి పిలుస్తుంది లోపలికి. పిలిచి వాళ్ళకు వడ్డిద్దామని అనుకుంటుంది. సో, అలా వడ్డించే టైంలో త్రిమూర్తులు ఏమంటారు? మాకు ఎవరైనా సరే వడ్డించే వాళ్ళు ఒక పద్ధతి, ఒక ఆచారం అనేది మాకుంటుంది. ఆ పద్ధతి ప్రకారమే మీరు వడ్డించాలి అని అంటారనమాట. అలా మీరు వడ్డిస్తారంటేనే మేము భుజిస్తాం ఇక్కడ అని అంటారనమాట. సో, సరే అని అంటుంది అనసూయాదేవి. సో, ఏంటి ఆ పద్ధతి, ఆచారం అంటే మాకు వడ్డించే వాళ్ళు ఎవరైనా సరే వస్త్రం లేకుండా వడ్డించాలి. అది మా ఆచారము అని త్రిమూర్తులు చెప్తారనమాట. ఎందుకు చెప్తారు? ఆవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించడం కోసం ఇలా అంటారనమాట. సో, అనసూయాదేవి అది గ్రహించి తన తపశ్శక్తితో వాళ్ళను చిన్న పిల్లలుగా మార్చేస్తుంది. ఎవరిని? త్రిమూర్తుల్ని చిన్న పిల్లలుగా మార్చేస్తుంది. సో, అలా చిన్న పిల్లలుగా మార్చేసి వాళ్ళకు వడ్డిస్తుంది, తినిపిస్తుందనమాట. అలా వాళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయిన వెంటనే వాళ్ళ భార్యలకు తెలుస్తుంది. ఎవరు? లక్ష్మి, సరస్వతి అండ్ పార్వతీదేవి. ముగ్గురికి తెలుస్తుంది. సో, ముగ్గురు వస్తారనమాట. వచ్చి అయ్యో! మా పతిదేవులని మళ్ళీ యథారూపంలో మాకు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటే, అప్పుడు అనసూయాదేవి మళ్ళీ వాళ్ళని యథారూపంలో తిరిగిస్తుందనమాట. సో, అలా తిరిగి ఇచ్చాక ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి స్వామివారు ఆమెని ఆశీర్వదించి వెళ్ళిపోయే టైంలో ఆవిడ నాదొక కోరిక అని కోరుతుంది. ఏమిటి ఆ కోరిక అంటే, మీరు త్రిమూర్తులుగా ఇక్కడ వెలియాలి అని కోరుకుంటుందనమాట. స్వయంగా మీరిక్కడ వెలియాలని కోరుకుంటుంది. సో, ఆ విధంగా త్రిమూర్తులు లింగ రూపంలో అక్కడ స్వయంగా వెలుస్తారనమాట. ఎక్కడ? అక్కడ చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద వెలుస్తారు.
ఆ రావి చెట్టు ఇప్పటికీ కూడా ఆ టెంపుల్‌లో ఉందన్నమాట. సో, ఎలా అంటే లింగ రూపంలో 3 లింగాలు ఒకదాని మీద ఒక లింగం, ఇంకో దాని మీద ఇంకో లింగం అలా 3 లింగాలుగా స్వయంభుగా వెలుస్తారనమాట ఆ ప్రదేశంలో. సో, మనము ఆ టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ నిజంగంటే స్వయంభుగా వెలిసిన లింగాలున్నాయి. ఆ స్వయంభుగా వెలసిన లింగాలను మనము దర్శించుకోవాలనుకుంటే మార్నింగ్ 4:00కి అభిషేకం జరుగుతుంది. ఆ టైంలో మాత్రమే మనము దర్శించుకోగలం. మరి ఆ టైం తర్వాత ఎలా ఉంటుందక్కడ అంటే, ద త్రిమూర్తులంటే ఇంకెవరో కాదు దత్తాత్రేయ స్వరూపం అని అంటాం మనం. రైట్? సో, అక్కడ ఆ ప్లేస్‌లో దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని పెట్టారనమాట. బంగారు కవచంతో చేసిన దత్తాత్రేయ విగ్రహాన్ని పెట్టారు. సో, మనకి జనరల్‌గా అభిషేకం తర్వాత మనం వెళ్తే దత్తాత్రేయ స్వరూపాన్ని మనం చూస్తాం. బట్ అభిషేకం టైంలో వెళ్తే స్వయంభుగా వెలిసిన లింగాలను మనము చూస్తామనమాట. సో, ఇది అక్కడున్న టెంపుల్ యొక్క స్థల పురాణం అనమాట. సో, ఈ విధంగా అక్కడ త్రిమూర్తులనేది వెలిసారు. సో, చెట్టు కింద వెలిసారని చెప్పాను గదా! సో, అక్కడే దత్తాత్రేయ స్వరూపం ఉందని చెప్పాను గదా! దాని తర్వాత లోపలికి వెళ్తే గర్భగుడి ఉంటుంది గదా! గర్భగుడిలో దేవుడు ఎలా ఉంటారు, త్రిమూర్తులు ఎలా ఉంటారంటే, సో, శివలింగం ఉండే బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కూడా ఒకే ఆహ్, శివలింగంలో ఉంటారనమాట. గర్భగుడిలో. ఓకే. బేస్ పార్ట్ వచ్చేసి బ్రహ్మ, మధ్య భాగం వచ్చేసి విష్ణు, పై భాగం వచ్చేసి శివుడనమాట. ఆదిశేషు రూపంలో ఉంటాడు శివుడు. ఓకే. ఇది టెంపుల్ యొక్క హిస్టరీ. ఓకే. అండ్ అక్కడ గర్భగుడిలో ఉండే దేవుడు ఇలా ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకో స్టోరీ ఇక్కడ మనకి ఏం వినిపిస్తుంది అంటే, సుచీంద్రం అనే పేరు ఎలా వచ్చింది ఈ ఊరికి అనే దానికి స్టోరీ ఉందన్నమాట. సో, దీనికి స్టోరీ ఏంటి అంటే, మనకు జనరల్‌గా తెలుసు కదా! అహల్యాదేవి, గౌతమ్ మహర్షి స్టోరీ. మనం జనరల్‌గా 'అత్తారింటికి దారేది' సినిమాలో ఆ దృశ్యాన్ని చాలా కామెడీగా మలిచారు గదా! తీశారు గదా! ఆ సినిమాలో. అదే స్టోరీ అన్నమాట. అహల్యాదేవి, గౌతమ్ మహర్షి ఉంటారు భార్యాభర్తలుగా. సో, ఎప్పుడు కూడా గౌతమ్ మహర్షి నది స్నానానికి మార్నింగ్ లేచి వెళ్తుంటారనమాట. సో, ఒకరోజు ఇంద్రుడు అహల్యాదేవి పైన కన్నేస్తాడనమాట. సో, ఈ ఇంద్రుడు వచ్చి ఆశ్రమానికొచ్చి ఎలా వస్తాడు? కోడి రూపంలో వస్తాడు ఒకరోజు. కోడి రూపంలో వచ్చి కోడి కూత వేస్తాడనమాట. సో, కోడి కూత వేయగానే గౌతమ్ మహర్షి తెల్లారిందనుకోని నదీ స్నానానికి బయలుదేరతాడు. సో, గౌతమ్ మహర్షి అలా వెళ్ళగానే ఇంద్రుడు గౌతమ్ మహర్షి రూపంలో లోపలికి వెళ్తాడు అహల్యాదేవి దగ్గరికి. వెళ్ళి ఆమెతో ఉంటాడనమాట. సో, అహల్యకి తెలీదు. గౌతమ్ మహర్షి అనే అనుకుంటుంది. సో, అలా వాళ్ళిద్దరు ఉంటారు. బట్ గౌతమ్ మహర్షి ఏంటి ఇంకా సూర్యోదయం కాలేదు అనుకోని మళ్ళీ వెనక్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు కలిసుంటారు. సో, ఆయనకి చాలా కోపం వచ్చి అహల్యని రాయిగా మారిపొమ్మని శపిస్తాడు. ఇంద్రుడికి ఏమో ఒళ్ళంతా యోనులు మలచాలని శపిస్తాడు. యోనులంటే ఆడవారి జననాంగాలు ఒళ్ళంతా మొలవాలని శపిస్తాడనమాట. అంటే అందవికారంగా మారిపోతాడనమాట ఇంద్రుడు. సో, మళ్ళా వాళ్ళు చాలా ప్రాధేయపడి అడిగితే అప్పుడు వాళ్ళకి పాప విమోచనం చెప్పమంటే అహల్యాదేవికేమో రాముడి పాదం తగిలి నువ్వు మళ్ళీ మామూలవుతావని చెప్తారు. ఇంద్రుడికేమో ఒకే చోట త్రిమూర్తులు వెలిసిన ప్లేస్‌లో నువ్వు పూజ చేస్తే, తపస్సు చేస్తే నీకు మళ్ళా యథావిధి రూపం వస్తుందని పాప విమోచనం అనేది చెప్తారనమాట పరిష్కారం. సో, ఆ విధంగా ఇంద్రుడు మొత్తం ఆడవారి జననాంగాలతో శరీరం అంతా మారిపోతే, అప్పుడు ఆయన తెలుసుకొని త్రిమూర్తులు వెలిసిన ప్లేస్ ఏదుందా అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఆ ఊర్లో ఆ ప్లేస్ ఉంటుంది. ఆ టెంపుల్ ఉందని తెలుసుకుంటాడనమాట. సో, ఆ టెంపుల్‌లో కొలను గూడా ఉందనమాట. రోజు అదే కొలనులో స్నానం చేసి, అక్కడ దేవుడికి అభిషేకం చేసి, తపస్సుతో భక్తితో పూజిస్తుంటే, అప్పుడు ఆయనకి కొన్ని రోజులకి నార్మల్ యథావిధి రూపం వస్తుందనమాట. అందుకనే ఆ ప్రదేశాన్ని ఏమన్నారు? ఇంద్రుడిని శుచి చేసిన స్థలం కదా! ఇంద్రునికి పాప విమోచనం కలిగించిన ప్లేస్ కాబట్టి సుచీంద్రం అనే పేరొచ్చిందనమాట. ఇది సుచీంద్రం అనే పేరు ఎందుకొచ్చిందనే దానికి స్టోరీ. ఓకే. ఇవన్నీ ఎవరు చెప్పారండి? నేను తెలుసుకొని చాలా క్లియర్‌గా చెప్తున్నాను. మీకి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకొని మనము దర్శించుకుంటే దానికి చాలా పుణ్యఫలం ఉంటుంది అని నేను చెప్తున్నాననమాట. సో, దయచేసి పూర్తిగా వీడియో చూడండి. చూసాక నచ్చితే లైక్ చేయండి. దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, అక్కడ త్రిమూర్తులు వెళ్ళడానికి స్టోరీ అండ్ సుచీంద్రం అనే పేరు ఎందుకొచ్చిందనే స్టోరీ. ఈ 2 స్టోరీస్ మనకక్కడ వినిపిస్తాయన్నమాట. ఓకే.
సో ఇది స్టోరీ. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బావుంటుందండి. ఈ టెంపుల్ యొక్క గోపురము 134 అడుగుల ఎత్తు ఉంటుంది. చాలా పెద్ద పెద్ద గోపురం అనమాట. అండ్ లోపల అంతా కూడా ఆర్కిటెక్చర్ చాలా బావుంటుంది. ఒక్కొక్క మండపాలుంటాయన్నమాట. ఒక మండపంలో అయితే సేమ్ తమిళనాడు అంతా కూడా ఒకటే స్ట్రక్చర్ అండి టెంపుల్. ఎక్కడ పోయినా సరే స్తంభాలనేవి ఉంటాయి. అదే ఆర్కిటెక్చర్‌లో ఉంటాయి స్తంభాలు. సో, ఒక స్తంభంలో 5 స్తంభాలుంటాయనమాట. ఒక స్తంభంలో 5 స్తంభాలు చిన్న చిన్న స్తంభాలుంటాయి. ఆ స్తంభాల్లో మనం చెవు పెట్టి చూస్తే గనక ఒక ప్లేస్‌లో చెవు పెట్టి చూస్తే మనకు సంగీత వాయిద్యాలు వినిపిస్తుంటాయి. ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క సంగీత వాయిద్యం వినిపిస్తుంటది. సో, మనం చెవు పెట్టి మనం టచ్ చేసి చూసినప్పుడు ఒక చోట సరిగమప వినిపిస్తుంటది. ఇంకొక స్తంభంలో వీణ వినిపిస్తుంటది. ఇంకొక స్తంభంలో మృదంగం వినిపిస్తుంటది. నిజంగంటే చాలా వినిపిస్తుందండి. నిజంగా చెవు పెట్టి చూసినామంటే. నాకు చాలా ఆశ్చర్యమేసింది. చాలా బావుందనమాట ఆర్కిటెక్చరు. నిజంగా ఆ కాలంలోనే ఇలా కట్టడం అన్నది చాలా గ్రేట్. అండ్ ఇంకొక చోట ఆహ్, ఇంకో స్తంభంకి 2 కొండీలున్నాయనమాట. ఆ 2 కొండీలని మనము నాక్ చేస్తే మనకి గ్లాస్ సౌండ్ వినిపిస్తుంది. మొత్తం ఒకటే రాయి కదా! ఒకటే స్తంభం గదా! ఎక్కడ కొట్టినా ఆ సౌండ్ రావాలి కదా! కానీ అలా రాదు. ఓన్లీ ఆ కొండీలకొక్కటే ఆ సౌండొస్తుందనమాట. సో, అలా మొత్తం కూడా చాలా నైపుణ్యంతో కూడిన ఆర్కిటెక్చర్ అన్నది ఉంది అక్కడ. అందుకే చాలా ఫేమస్ అక్కడ ఆర్కిటెక్చర్ కూడా. అండ్ అక్కడే ఆ టెంపుల్‌లోనే కొన్ని రాజుల విగ్రహాలు గూడా ఉన్నాయన్నమాట. అప్పటి రాజుల విగ్రహాలున్నాయి. ఆ విగ్రహాలు గూడా అసలు జీవకళ ఉట్టి పడుతున్నట్టుగా చెక్కారండి. మలిచారు. ఆ విగ్రహాలకి మనకిట్లా నరాలు మనకి కనిపిస్తాయి కదా! ఇలా. అట్లా నరాలు నిజానికి విగ్రహానికి కూడా కాళ్ళకి, చేతులకి నరాలు కనిపించేలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ గోర్లు గూడా టచ్ చేస్తే మనము రియల్ గోరులాగే ఉందన్నమాట. అంత న్యాచురల్‌గా చెక్కారు వాటిని. అంటే జీవకళ అనేది ఉట్టి పడేలా చెక్కారనమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు గూడా. అండ్ ఒక విగ్రహంలో ఈ చెవులో పుల్ల పెడితే ఇక్కడి నుంచి బయటికొస్తుందనమాట. అంత అంత బాగా మలిచారు దాన్ని. విచిత్రంగా అనిపించింది నాకైతే. ఈ చెవిలో పెడితే ఈ చెవిలో వస్తుంది. అది గూడా మీకు వీడియో పెడతాను చూడండి. చాలా బావుంది అది గూడా. వింతగా అనిపించింది నాకు. సో, ఇది అక్కడున్న ఆర్కిటెక్చర్ గురించి. అండ్ అలానే వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక విఘ్నేశ్వరి విగ్రహం అని కూడా ఉంది. అంటే ఆహ్, ఆడవారి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడనమాట. ఓకే. సో, జనరల్‌గా ఎక్కడైనా మనకి వినాయకుడి విగ్రహం ఉంటుంది. బట్ ఈ టెంపుల్‌లో విఘ్నేశ్వరి విగ్రహం ఉందనమాట. ఓకే. అండ్ తర్వాత అలానే మనం వెళ్తూ ఉంటే ఈ టెంపుల్‌లో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. ఆ ఆంజనేయ స్వామి గూడా భక్తాంజనేయ స్వామి రూపంలో ఉంటారంటే ఇలా ఉంటారనమాట ఆంజనేయ స్వామి. నేను మీకు పిక్చర్ వేస్తాను చూడండి. ఆ ఆంజనేయ స్వామి 18 అడుగులు ఉంటారనమాట. సో, ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా చాలా స్పెషల్ స్టోరీ ఉంది. అండ్ చాలా పవర్‌ఫుల్ అంట. ఏమి అనుకున్నా సరే నెరవేరుతాయి అని అంటారనమాట. సో, ఈ స్టోరీ ఏంటి అంటే ఆంజనేయ స్వామి లంకా దహనం చేశారు అని మనకు తెలుసు కదా! సో, లంకా దహనం చేసి ఆయన ఈ ప్లేస్‌కొచ్చి సేద తీరింటారంట. సో, అలా సేద తీరినప్పుడు ఆయన తోక అనేది కాలింటుంది గదా! ఆ టైంలో ఆయనకి ఆ తోకకి వెన్న పూసారంట. సో, అదే విధంగా ఇప్పటికీ అక్కడ విగ్రహం 18 అడుగుల విగ్రహం ఉంది. ఆ విగ్రహంకి తోక ఎక్కడైనా కింద ఉంటుంది కదా! కానీ ఇక్కడ తోక ఇలా పైకొస్తూ ఉంటుందనమాట. పైకొచ్చి ఉంటుంది. సో, అలా పైకొచ్చిన తోకకి ఎప్పుడు కూడా వెన్న రాస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ వెన్న రాస్తూనే ఉన్నారు. ఒళ్ళంతా వెన్నతోనే ఉంటుంది ఆంజనేయ స్వామి. ఎక్కడైనా సరే మనకి సింధూరం ఎక్కువ కనిపిస్తూ ఉంటది ఆంజనేయ స్వామి టెంపుల్‌లో. కానీ ఈ టెంపుల్‌లో మొత్తం వెన్ననే కనిపిస్తుందనమాట. శరీరం అంతా వెన్న ఉంటుంది. మనం మనం కూడా వెన్నతో పూజ చేయొచ్చనమాట. 1 కిలో వెన్న దొరుకుతుందక్కడ. మనం దానికి పే చేయాలి. పే చేసి మనం వెన్న తీసుకుంటే మన పేరు మీద, మన గోత్రనామాల మీద అక్కడ పంతులకిస్తే పంతులు పైకి వెళ్ళి చాలా హైట్ అని చెప్పాను గదా! అలా పైకి వెళ్ళి అక్కడ తోకకి మనం ఇచ్చిన వెన్నని పూస్తారనమాట. అలా పూస్తే చాలా మంచిది అని చెప్తారు అక్కడ పంతులు. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చాలా పవర్‌ఫుల్ అని చెప్తారనమాట. సో, అలా ఆ విధంగా ఎప్పుడు ఆయనకి వెన్న పూస్తారనమాట. సో, అది అక్కడ ఆంజనేయ స్వామి యొక్క స్టోరీ. ఓకే. అండ్ అక్కడ ఆకు పూజ చేయిస్తారు, వడల హారం చేయిస్తారు, రకరకాల పూజలున్నాయి. అన్నీ కూడా చేయిస్తారు. అక్కడ ఏదైనా సరే మనీతో కూడుకున్నదే. మనీ ఇస్తేనే ఏ పూజైనా, లేదంటే డైరెక్ట్‌గా దర్శనం చేసుకొని ఊక రావడమే ఉంటది. సో, మీరు పూజలు చేసుకోవాలంటే మనీ ఇచ్చి మీరు చేసుకోవచ్చు.
సో ఇది ఆ టెంపుల్ యొక్క విశిష్టత, స్థల పురాణము. సో ప్రతి ఒక్కరు కూడా కన్యాకుమారి కానీ, త్రివేంద్రం కానీ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్‌ని దర్శించుకోండి. కన్యాకుమారి నుంచి త్రివేంద్రంకి వెళ్ళే దారిలో 11 కిలోమీటర్ల దూరంలో ఈ సుచింద్రం అనే ఊరొస్తుంది. ఆ ఊర్లో ఉన్న టెంపుల్ నేమ్ స్థానుమలయం. ఓకే. సుచింద్రం టెంపుల్ అన్న అందరికీ తెలుస్తుంది. అదే త్రివేంద్రం నుంచయితే 81 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్. ఓకే. సో ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్‌ని దర్శించుకోండి అండ్ ఆశీర్వాదం పొందండి. ఓకే. సో నేను చెప్పింది గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చాననిపిస్తే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.